స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఈ పాఠ్యక్రమం అంతట్లో మీ సన్నిధిని, మీ కృపను, మీ క్షేమాన్ని నాతో మాత్రం వచ్చి మమ్మల్ని నడిపించి మీరు మాత్రమే మహిమ పొందారు. మీకు వందనాలు. మీ స్తుతులు స్తోత్రాలు అయినా ఉన్నటువంటి కొద్ది మంది బిడ్డల కొరకు మీకు వందనాలు. రావాల్సినటువంటి అనేక మంది బిడ్డలను బట్టి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు అయినా మరి ముఖ్యంగా ప్రభాని సేవకులైనటువంటి నేను మీ సన్నిధిలో బిడ్డల ఎదుట ఈ మాటలు ప్రకటించే కొరకు నిలబడుతుండగా మీ ఆత్మచేత నన్ను నింపమని, నా నోట మీ మాటలు సరిపించమని, అయా నీ మాటలు వినడానికి కావాల్సినటువంటి వేగిరపాటును, అటు జ్ఞానమును, తెలివిని, ఆత్మను, ప్రార్థన సిద్ధపాటును బిడ్డలందరికీ దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుకొని మరి యేసు నామములో ఈ వనరులని అతి విధంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి చిన్నలకును పెద్దలకును ప్రతి ఒక్కొక్కరికి ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభములు నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన పాఠముగా ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధ లేఖన భాగముల నుండి కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరితో చెబుతూ ఉన్నారంటే, మరి దేవునికి ఇష్టమైనటువంటి భక్తుడు దావీదు అనేటువంటి భక్తుడు చెప్తూ ఉన్నటువంటి మాట. ఎవరితో చెప్తూ ఉన్నాడు ఈ మాట? దేవునితోటి చెప్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు ఇది నాకు చెయ్యాలి అని ఆశపడతా ఉన్నాడు. ఏం చేయాలని ఆశపడతా ఉన్నాడు? ఏం కోరుకుంటా ఉన్నాడు? దేవుని వద్ద నుండి చూడండి, నాకు శుద్ధ హృదయాన్ని కలుగజేయము అని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. ఒకటి. రెండవది ఏంటంటే, తన అంతరంగమును గురించి కోరుకుంటూ ఉన్నటువంటి కోరిక ఏమిటంటే, తన ఆంతర్యములో ఆయన విషయమై, అంటే ఎవరి విషయమై? దేవుని విషయమై స్థిరమైన మనస్సును నూతనముగా నాలో పుట్టించుము. ఆమేన్. హల్లెలూయా. రెండు మాటలు. ఒకటో మాట ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, శుద్ధ హృదయము. మనుషులందరికీ హృదయం ఉంటుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని హృదయాలు శుద్ధి లేనటువంటివిగా ఉంటాయి. శుద్ధి లేకపోవటం అంటే ఏమిటి? శుద్ధి లేకపోవటం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అసలు హృదయాన్ని ఎందుకు చేశాడు? మనిషికి ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయనే నివాసముండుట కొరకు మానవునికి హృదయాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మనిషిని చేశాడు మొదటిగా. ఆ తర్వాత మనిషి లోపల ఏమిటంటే, లోపల ఒక హృదయాన్ని పెట్టాడు. ఆ హృదయాన్ని ఎందుకు దేవుడు పెట్టాడు అంటే, ఆయన మాత్రమే నివాసము ఉండుట కొరకు.
ఆమేన్. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ఆమేన్. హల్లెలూయా. ఇక దేవుని బిడ్డలారా, మనకి కనిపించేటువంటి దేహం అంతా కూడా ఎలాంటిదంటే, చూడండి, ఇక్కడ ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం లోపల కిటికీలు తలుపులు వేసేసుకొని మనం లోపల ఉంటే బయట ఉన్న వాళ్ళకి ఎవరికి కనపడం. ఆమేన్. అలాగుననే దేవుడు కూడా ఏం చేశాడంటే, ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ గోడ, ఈ నిర్మాణం వల్ల ఈ శరీరాన్ని ఏర్పాటు చేశాడు కాదు, చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోపల ఈ నిర్మాణం యొక్క ఆ కట్టడం ఏదైతే ఉందో దాని లోపల ఒక ఖాళీ భాగాన్ని ఉంచాడు. ఆ ఖాళీ భాగంలో దేవుని బిడ్డలారా ఏముంచాడంటే, దేవుడు హృదయాన్ని పెట్టాడు. దేనికి పెట్టాడు? ప్రతి మనిషికి ఉంది ఈ హృదయం. దేనికి దేవుడు పెట్టాడు అంటే, దేవుని బిడ్డలారా, ఆ హృదయంలో ఆయన మాత్రమే నివాసముండుట కొరకు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నివాసం ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సెట్ కొట్టుకొచ్చారండి? ఎవరైనా కొట్టుకొచ్చారా? నేను ఇవాళే కొట్టుకొచ్చా. చాలా రోజుల తర్వాత, చాలా వారాల తర్వాత నేను సెంటు కొట్టుకొచ్చినప్పుడు నా పక్కకి ఎవరైనా వచ్చారనుకో, నేను సెంటు కొట్టుకొచ్చానండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా దాని వాసన ఏమవుతుంది? పరిమళిస్తుంది, వేరొకరికి తెలిసిపోతుంది. అలాగనే దేవుని బిడ్డలారా, దేవుడు మనుషునికి ఎందుకు హృదయాన్ని పెట్టాడు అంటే, ఆ హృదయంలో దేవుడు ఉండాలని, ఆయనే నివాసం ఉండాలని. దేవుడే ఒక మనుషుని యొక్క హృదయంలో నివాసం ఉన్నాడు అనుకోండి, వేరుగా ఆయన చెప్పుకోవాల్సిలా నా హృదయంలో దేవుడు ఉన్నాడని. ఆ హృదయంలో ఎవరి హృదయంలోనైతే దేవుడు నివాసం ఉంటూ ఉన్నాడో వాళ్ళ పనులు వేరుగా ఉంటాయి. ఏంటండి? వాళ్ళ యొక్క నడక, చూపు, పడక, పని అంతా కూడా వేరుగా ఉంటాయి. ఎందుకని? లోపల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయనకు ఒక హృదయం ఉంది. ఆ హృదయంలో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు మానవ మాత్రమైనటువంటి మనలను ప్రేమించి మనకి ఇచ్చినటువంటి హృదయంలో దేవుడే ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, బయట ఆ మనుషులు చేసేటువంటి పనులన్నీ కూడా దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టమైనటువంటి పనులను మాత్రమే చేస్తాడు. ఆమేన్. అలా కాకుండా దేవుని బిడ్డలారా, దేవుడు తానుండుట కొరకు నిర్మించుకున్నటువంటి మానవునిలో ఏర్పాటు చేసుకున్నటువంటి హృదయంలో దేవుడు ఉండకుండా, ఏంటండి, దేవుడు ఉండలేదనుకోండి, ఎవరుంటారు అప్పుడు? సాతాను ఉంటాడు, అంతే. ఆమేన్. హల్లెలూయా. అక్కడే ఉంచమ్మా, తర్వాత పెట్టచ్చు. ఎప్పుడు వచ్చేసి ఎవరుంటారండి? సాతాను ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు ఉండట్లేదో అపవాది ఉంటాడు. అది అప్పుడే శుద్ధమైనటువంటి హృదయముగా అది ఉండదు. ఆమేన్. అదే శుద్ధతను మనుషుడు తన హృదయంలో నుండి పోగొట్టుకునుట. ఆమేన్. అదే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక మనుషుని యొక్క హృదయంలో దేవుడు ఉండేటట్లుగా. ఏంటంటే, ఒక మనుషుని యొక్క హృదయంలో దేవుడు ఉండాలన్నా, లేదా దేవుడు లేకుండా అపవాది ఉన్నా, దీన్ని నిర్ణయాన్ని, ఆలోచనని తీసుకునేది ఎవరంటే ఆ మనుషుడే. ఆమేన్. దేవుడు మానవునికి హృదయాన్ని పెట్టాడు. ఆ మానవుని పైన దేవుడు పెత్తనాన్ని చేయలేదు. అపవాది ఉండాలా, దేవుడు ఉండాలా అనేటువంటి
ఆ నిర్ణయం తీసుకునేది ఎవరో? దేవుడు కాదు, మనిషే. ఆమేన్. అయితే ఇక్కడ దావీదు గొప్ప భక్తుడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ప్రియమైన బిడ్డలారా తన హృదయాన్ని దేవుడికి ఇచ్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. తన హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు. దేవుడే తన హృదయంలో నివాసం ఉండేటట్లుగా తాను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దేవుడు ఏం చేయించాడు? దావీదుతోటి గొప్ప గొప్ప కార్యాలు చేయించాడు. ఆమేన్, హల్లెలూయా. గొర్రెల మందల కాపరిగా ఉన్నప్పుడు సింహం వస్తే దాన్ని చీల్చేసాడు. ఎలుగుబంటి వస్తే దాన్ని చీల్చేసాడు. గొలియాతు ఎదురుగా ఉంటే గొలియాతుని ఏం చేశాడండి? ఓడించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు దేవుడు తన హృదయంలో నివాసం ఉన్నప్పుడు, లేదా దావీదు తన హృదయాన్ని దేవునికి మాత్రమే నిలయముగా చేసుకున్నప్పుడు. ఆమేన్. ఇవన్నీ చేసినటువంటి దావీదే మరలా ఏమని అడుగుతా ఉన్నాడు? ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే, నాయందు శుద్ధ హృదయమును కలుగజేయుము. అంటే శుద్ధ హృదయముగా, హృదయం దీనికి దానికి శుద్ధి లేదు. ఏమైపోయిందంటే ఆ శుద్ధి పోయింది. అంటే దేవుడు తన హృదయంలో లేడు. ఆమేన్. అసలు ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? అప్పుడే తన హృదయం సరిలేనప్పుడు, తన హృదయంలో దేవుడు లేనప్పుడు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు చూడండి, అదే 51వ అధ్యాయము అసలు ఆ వాక్యానికి ముందే ఉంది. ఏమని? దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఆమేన్. ఎప్పుడండి? ఎప్పుడు రాశాడు అసలు ఈ అధ్యాయాన్ని దావీదు? ఎప్పుడు రాశాడంటే తనకు ఒక హృదయం ఉంది, అది దేవుడు ఇచ్చాడు. ఆ హృదయంలో దేవుడే నివాసం ఉంటా ఉన్నాడు. అయితే ఇది చేసిన ఒక చిన్న ఏంటి పెద్దదే తప్పు, పొరపాటు ఏంటంటే పరాయి వాని భార్యను బలవంతంగా ఇంటికి తెచ్చుకున్నాడు. రాజైపోయాడు. ఆమేన్. అంతకుముందే రాజు కాదు, దేవుడు తన హృదయంలో ఉన్నాడు. దావీదుకి మంచి మంచి గొప్ప విజయములను దేవుడు ఇస్తున్నాడు. మందల కాపరి నుండి ఎక్కడికి వచ్చాడండి? ఈయన రాజు అయిపోయాడు. రాజ్యాలను ఓడించాడు, వశపరుచుకున్నాడు, గొప్పవాడైపోయాడు. ఇక ఈయనకి ప్రియ దేవుని బిడ్డలారా ఆ శుద్ధ హృదయం ఏంటండి? లేదు ఇక. ఆమేన్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి సమయంలో ఈయన ఏం చేస్తున్నాడంటే, నాకు శుద్ధ హృదయము కలుగజేయుము అంట. నా హృదయాన్ని మరలా శుద్ధి చేయి, కడుగు. నా హృదయంలోనికి నువ్వు రా ప్రభువా. నువ్వు వస్తే నా హృదయం శుద్ధి అయిపోతుంది. ఇదిగో ఉరియా భార్యతో ఇలా చేశాను, ఎంతో మరి ఇంకా ఆ పాడు పనులు నేను చేశాను. పాడు పనులు అంటే ఎక్కడ ఆ దేవుని దృష్టిలో తప్పు చేయలేదు, ఇది ఒక్కడ తప్ప దావీదు. ఆమేన్. ఉరియా భార్య ఒక్క విషయంలో తప్ప ఇంకెక్కడ కూడా దావీదు దేవుళ్ళ నుండి పడిపోలేదు, తప్పిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్. చూడండి, అయితే ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరలా నాకు శుద్ధ హృదయమును దయచేయమని చెప్తాడు. రెండో మాట ఏంటి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. రెండవ మాట, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఒకప్పుడు దేవుడిచ్చాడు, కొంతకాలం అలాగే నడిచాడు దావీదు.
దేవుడు నడిపించాడు. గొప్ప గొప్ప విజయములను సింహము పైన, ఎలుగుబంటి పైన, గొలియాత్ పైన, ఇట్లా చూసుకుంటే రాజ్యాల పైన, సైన్యాల పైన దేవుడు ఇచ్చాడు. అది పోగొట్టుకున్నాడు దావీదు. ఆమేన్. అయితే మరలా దేవునితోటి దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దానిని మరలా నాకు దయచేయి. ఆమేన్. నూతనముగా, ఏమిటండి? నూతనముగా. ఏమనుంది అక్కడ? ఏమనుందండి? స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అంటే దావీదు ఏం చేశాడంటే, అసలు ఎలా కోల్పోయాడు? ఉరియా భార్యని చూశాడు కళ్ళతోటి. కన్ను చాలా డేంజర్ పిలువ అనమాట. చూసిందనల్లా కోరుకుంటుంది. ఆమె చూసిన ప్రతి దాన్ని కోరుకుంటుంది కన్ను. అర్థమవుతుందండి? అలా నేను చూశాను, ఆశపడ్డాను, దీన్ని పోగొట్టుకున్నాను. అయితే ఇదిగో ఒకసారి పోగొట్టుకున్నాను, ఈసారి మరలా నాకు నూతనంగా స్థిరమైనటువంటి దేన్ని చూసినా నేను ఈసారి దేనిని చూసినా సరే కన్నుతో చూసిన తర్వాత ఎక్కడ క్రియ మొదలవుతుంది? అసలు చెయ్యాలా వద్దా అన్నది ఎక్కడ ప్రారంభమవుతుంది? హృదయంలో ప్రారంభమవుతుంది. ఆమేన్. దావీదు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఒకసారి చూశాడు, ఆశపడ్డాడు, పరిశుద్ధతను, పవిత్రతను పోగొట్టుకున్నాడు. ఆమేన్. ఈసారి దేవునితోటి దావీదు చెప్పే మాట ఏంటంటే, స్థిరమైన నూతన మనసు నాకు దయచేయి. స్థిరమని నమ్మకు ధరయవ్వరికి పరలోకమే స్థిరము, నిజముగా పరలోకమే స్థిరము. మెడలు మీదెలు మెలగు సరకులు పాడైపోవునుగా, నిజముగా పాడైపోవునుగా. ఆమేన్. హల్లెలూయా. స్థిరము కానటువంటి దాని కొరకు మానవుడు కంటితోటి చూసి ఎదని బిడ్డారా పరుగులు పెడతా ఉన్నాడు. అయితే దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఒకసారి కంటితోటి చూశాను, ఏంటండి ఆ శుద్ధ హృదయాన్ని కోల్పోయాను. ఈసారి దేనిని నా కంటితో చూసినా సరే, అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, మరి ఆస్తులు కావచ్చు, లేదంటే స్త్రీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజ్యాలు కావచ్చు, దేని బిడ్డలారా దేనిని నా కన్ను చూసినా సరే నా హృదయము స్థిరముగా ఉండాలి. ఎంత గొప్ప భక్తుడు ఒకసారి ఆలోచించి. ఎవరు చేస్తారు ఈ ప్రార్థన? ఆమేన్. ఎట్లా ఉండాలంటే ఆయన మనసు స్థిరముగా ఉండాలి. ఇదివరకు కంటితోటి చూశాను, ఆశపడ్డాను, ఉరియా భార్యను తెచ్చుకున్నాను, ఆ శుద్ధ హృదయాన్ని పోగొట్టుకున్నాను. ఈసారి అయితే దేనిని చూసినా సరే నా హృదయం పడిపోకూడదు. స్థిరమైనటువంటి మనస్సును నాకు నూతనముగా తయారు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొదటిది ఏంటి? శుద్ధ హృదయాన్ని కలుగు చేయమని అడుగుతా ఉన్నాడు. రెండవది, దేనిని చూసినా నేను పడిపోకుండా ఆ నిలకడగా, ఏంటండి నీలో నుండి నేను ఎప్పటికీ ఎన్నటికీ, అంటే మనిషి పడిపోవటానికి మొట్టమొదటిగా ఆ ప్రారంభం, పునాది, ఫౌండేషన్ ఎక్కడయ్యా అంటే దేవుళ్ళ నుండి పడిపోవటానికి ప్రారంభం ఎక్కడ అవుతుందంటే హృదయంలో అవుతుంది.
ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. అయ్యగారు ఎట్లా గారి ఈసారి నుంచి నేను చర్చక ఆరాధన చేయడానికి రాను, కాంగోజు కొట్టడానికి రాను, నేను అట్లా కూర్చుంటా ఎట్లా కూర్చుంటా, అయ్యగారు చెప్పేదానికి వ్యతిరేకంగా చేస్తా అని ఈ ఆలోచన ఎక్కడ బిగినవుతుంది? ఈ ఏట్లో ఈ ఏళ్ళలో ఈ గోరులో కాదు, ఎక్కడంటే హృదయంలో బిగినవుతుంది అసలు. ఇటు చెప్తాను వాక్యం, నేను సందా ఇవ్వకూడదు అసలు, సందా బియ్యం తేకూడదు అసలు. ఈ ఆలోచనలన్నీ ఎక్కడ బిగినవుతాయి అంటే హృదయంలో బిగినవుతాయి. అలాంటి పరిస్థితి నాకు ఎదురైనా కానీ నాకు స్థిరమైనటువంటి మనసును నీవు దయచేయి ప్రభు అని చెప్పి, అది కూడా నూతనంగా దయచేయమని దావీదు దేవునితోటి మొరపెట్టుకుంటా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునితోటి మొరపెట్టుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ మనుష్యుడైతే స్థిరమైనటువంటి మనసును కలిగి ఉంటాడో, శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటాడో, ఆ మనుషుడు చేసేటువంటి పనులు వేరుగా ఉంటాయి. ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఆ మనుషుడు దేవునిలో నుండి పడిపోడు, నిలకడగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. తన బిడ్డ 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 తరముల వరకు కూడా తరగనటువంటి ఆస్తిని నిలువ పెడతాడు, అంతే. కూడగట్టుకుంటాడు, ఎక్కడెక్కడ కాదు, పరలోకం. మూటలు కట్టేటివి, బత్తాలు 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 బత్తాలు. అందుకని అంటారు కొంతమంది, అరే వీడు చేసి అన్ని తప్పుడు పనులే, ఎందుకని వీడికే కలిసి వస్తుందంటారు. ఏంటి దాని అర్థం ఏంటి? వాడి పితరుల్లో ఎవరో ఉన్నారు, భక్తి చేసిన వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు, శుద్ధ హృదయం కలిగినటువంటి వారు, స్థిరమైనటువంటి ఆ మనస్సును దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి వారు ఉన్నారు. ఆమేన్. అందుకనే వీడు పనికిమాల పనులు చేసినా కానీ ఏ పని చేసినా కలిసి వస్తూనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మనుషుడైతే శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటాడో, ఏ మనుషుడైతే నూతనమైనటువంటి మనస్సును దేవునిలో నుండి పడిపోకుండా ఉండేటువంటి మనస్సును దేవుని యొద్ద నుండి పొందుకుంటాడో, ఆ మనుషుడు చేసేటువంటి కొన్ని పనులను పరిశుద్ధ లేఖన భాగముల నుండి మనము పరిశీలన చేద్దాం. ఆమేన్. చూడండి, అక్కడే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఏమని 11వ వచనం చూడండి, 11వ వచనం కాదు కానీ 13వ వచన భాగం నుండి మనం చదువుకుందాం. 13వ వచన భాగాన్ని, అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించదను. రాంబాబు గారికి కొద్దిగా అదట్రా అట్టుండు, ఇప్పుడు కానీ ఆగిపోద్ది అది. ఇక నువ్వు అరవవసరం లేదు. ఏంటండి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటి? అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించదను. శుద్ధ హృదయాన్ని పొందుకున్నటువంటి ఒక మనుషుడు, నూతన మనస్సును, నిలకడైనటువంటి మనస్సును దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి ఒక మనుషుడు మొట్టమొదటిగా చేసేటువంటి పని ఏంటంటే, ఏమనుంది అక్కడ? అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించదను. ఇప్పుడు అక్కడ ఇందాక నుంచి కసురుకుంటుంది ఆవిడ. దేనికి కసురుకుంటుంది? అరే బాబు, నాకు 10 రూపాయలు ఇవ్వడానికి కసురుకుంటుందా? నాకు కొంచెం ఇంత ముందు అన్నం పెట్టడానికి కసురుకుంటుందా? లేదా ఇంత కూర వేసడానికి కసురుకుంటుందా? దేనికి? దేనికండి? క్రమము కానటువంటి నడక పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటే ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ చేసిన పని ఏంటి? ఇప్పుడు దాకా
దేవుని యొక్క త్రోవలను బోధపరచడం అంటే అదే. దేవుని యొక్క మార్గంలో ఎట్లా నడుచుకోవాలి? అలర చేస్తా, ఇది అటు ఇటు తిరుగుతా. ఇది చూడండి, ఆలయం ఉండేటప్పుడు ఏదో అటువరక ఇటువరక ఇటు అలర చెయ్య. ఇది మంచోళ్ళు, ఇది చేయదు. అసలు మా చింతలు అస్సలు మాట్లాడు కూడా మాట్లాడు, అంత మంచిది. ఆమె కావాలంటే చూడండి, ఇప్పుడు నుంచి మాట్లాడితే అప్పుడు అడగండి. ఆమె దేవుని ఆలయంలో ఎట్లా ఉంటారు వీళ్ళు? మౌనంగా ఉంటారు, చక్కగా దేవుని వాక్యాన్ని వింటారు, చక్కగా సండే స్కూల్ వాక్యాలు అప్పచెప్తారు, పాటలు. ఏంటండి ఇది క్రమము. ఏ క్రమం ఇది? దేవుని క్రమం. ఇది కాకుండా వేరుగా ఏదైనా చేశారనుకోండి, అటు ఇటు తిరుగుతా, అలర చేస్తా, అటు కదులుతా, ఇటు కదులుతా, గజ్జలు కదులుతా, వాక్యం చెప్తుంటే డిస్టర్బెన్స్గా చేశారు. ఇదేమంటారు? అతిక్రమం అంటారు. ఇలాంటి అతిక్రమం పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చేస్తే అలా చేయకూడదని అసలైనటువంటి క్రమాన్ని వాళ్ళకి ఏం చేస్తారంట? ఏం చేస్తారు? బోధిస్తారంట. బోధ చేయటం అనమాట. ఇప్పుడు అదే ఆవిడ చేసింది ఇప్పుడు దాకా. ఇప్పుడు అసలు ఆయన వచ్చాడు చేసి, ఆయన పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతుంది మాత్రం. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తారండి? శుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నటువంటి వారు, స్థిరమైన మనసును పొందుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే, దేవుని బిడ్డలారా, అతిక్రమము క్రమము కానటువంటి మార్గంలో నడిచేటువంటి వారికి ఏం చేస్తారు? దేవుని బిడ్డలారా, మరి ఆయన త్రోవలను వాళ్ళకి బోధిస్తారంట. ఆమేన్. ఎప్పుడు అయ్యగారు చెప్పడమే కాదు, పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి నువ్వు చెప్పాలి. అసలు నువ్వు చెప్పట్లేదంటే నీలో శుద్ధ హృదయం లేదు. వాళ్ళు నడిపించట్లేదంటే, తల్లి అయ్యి తండ్రి అయ్యి ఉండి వాళ్ళు అట్లా అలర చేస్తున్నారంటే అసలు నీ దగ్గర లేదు. ముందు శుద్ధ హృదయం, నిలకడైనటువంటి మనసు, స్థిరమైనటువంటి మనసు నీ దగ్గర లేదని అర్థం. ఒక పిల్లోడిని అంట స్కూల్లో జాయిన్ చేశారట. ఆమె విన్నారా? బాగా వినండి. జాయిన్ చేస్తే వాడు రోజు స్కూల్కి వెళ్తున్నాడు. ఆడు చదివేది ఎల్కేజీ. అసలు పెన్నులు, పెన్సిళ్ళు, ఎరైజర్లు అన్నీ పోతున్నాయి అంట. ఎవరు తెస్తున్నారో ఎవరు కాజేస్తున్నారో అర్థం కావట్లా. ఏదో ఒక రోజున అసలు పట్టేసుకున్నారు. ఆడు ఎన్నో తరగతి? ఎల్కేజీ. పొట్టోడు, చిన్న పిల్లడు. సరే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న పిలిచి, ఇదిగోండి మీ పిల్లోడు ఇట్లా చేస్తున్నాడు, ఒకటి కాదు రెండు కాదు అని చెప్తే వాళ్ళమ్మ ఇంటికి తీసుకెళ్ళి అడుగుతాడు, ఎరా నువ్వు వాళ్ళందరూ అట్లా చేస్తున్నావు అంటే ఎందుకు అని అడిగిందంట. అడిగితే వాడు అన్నాడంట, ఏంటమ్మా తీస్తే ఏమైందంటే, తప్పు కదా, దేవునికి వ్యతిరేకమైన పని కదా, క్రైస్తవులే అని అంటే ఆడన్నాడంట. సరే మమ్మీ, నేనంటే పెన్నులు, ఎరైజర్లు, ఈ రబ్బర్లు ఏం చేస్తున్నారు, పెన్సిళ్ళు, మా నాన్న రోజు ఆఫీస్ నుండి ఉద్యోగంలో లంచ్ తీసుకొని కట్టలు తెస్తున్నాడుగా అయ్యాక అన్నాడట. ఏంటి అండి? లంచాలు తీసుకొని కట్టలు డబ్బు తెచ్చి నీకు ఇస్తే నువ్వు బీరువాలో పెడుతున్నావు, మరి తప్పు కాదా అన్నాడంట. ఆమేన్. ముందు ఎక్కడుండాలి? జాగ్రత్త ఎక్కడుండాలి? తల్లిదండ్రుల దగ్గర క్రమం ఉంటే పిల్లలు అసలు గుళ్ళు అలర చేయరు. అంతే. ఎందుకని? నీ ప్రతి నడత మొట్టమొదటిగా కనిపెట్టేది వాళ్ళే, అసలు అయ్యగారు కాదు. దేవుడు మొట్టమొదటిగా, ఆ తర్వాత కనిపెట్టేది పిల్లలు. చూస్తారు వాళ్ళు, ఏది చూస్తున్నారు అదే నేర్చుకుంటారు. ఇక అంతే. వాళ్ళ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి ప్రియమైన, మొట్టమొదటి మాట ఏంటంటే ఏంటండి? నీ త్రోవలను వారికి. ఇంకోటి ఏంటి చూడండి, ఆ తర్వాత మాట, పాపులను నీ తట్టు తిరుగుదురు. ఇలా నువ్వు బోధిస్తూ ఉంటే పాపులైనటువంటి వారు దేవుని తట్టు తిరుగుతారు. ఆమేన్, హల్లెలూయా. నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుని యొద్దకు నడిపించేవాడవుగా ఉంటావన్నావా? అసలు వాడు గుడి కొట్టి బయటకు పోవడానికి నువ్వు కారణం అవుతా ఉన్నావా? ఆమేన్. దేవుని దగ్గరికి రాబట్టాల్సింది పోయి
దేవుని దగ్గర నుండి పోవటానికి నువ్వే కారణమవుతూ ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. శుద్ధ హృదయం కలిగినటువంటి ఒక మనుషుడు, స్థిరమైనటువంటి మనసు కలిగినటువంటి ఒక మనుషుడు బాధపడుతూ ఉంటే, సరైనటువంటి మార్గం వాళ్ళు చెబుతుంటే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని వద్దకి మరులుతారంట, వస్తారు. దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. చూడండి 14 వచనం, దేవా నా రక్షణకర్తయగు యెహోవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. ఆమేన్. అసలు ఎంత దావీదు గారు అసలు భయంకరమైనటువంటి పాపాన్ని కూడా ఎట్ట చిటికినతో తీసేసుకుంటాడు ఆయనే ఈజీగా అనమాట. ఈ పేపర్ ఇక్కడ ఉంది, దీన్ని నేను ఇక్కడ నుంచి ఇట్లా లేపడానికి అయ్యా చింటూ పట్టు రాకేష్ అది రండ్రా బాబు దీన్ని లేపాలి అని చెప్పి వాళ్ళు పిలుస్తానండి. అందరికన్నా చిన్నపిల్లోడు ఇక్కడ ఎవరున్నారో వాడికన్నా చిన్నపిల్లోడు తీసుకొచ్చిన ఊరు నేను తీసాడు బారేస్తాడు. దావీదు తాను చేసినటువంటి పాపములను అలాగే దేవుడు తీసివేసేటువంటి భక్తి మార్గమును అనుసరించి ఇక్కడ నడుచుకుంటా ఉన్నాడు. ఏంటంటే అది ఏమిటండి అది చూడండి, రక్తాపరాధము నుండి నన్ను విడిపి. రక్తాపరాధం అంటే ఏంటి? అసలు దావీదు చేసినటువంటి పాపం ఎంత పాపం అంటే అసలు భూమి మీద ఎంతమంది తలకాయలు నరికాడు ఆయన. నిజమా బద్దువా? తలలో ఇట్లా నరికేసాడంటే కత్తాడు. ఎన్ని యుద్ధాలు చేశాడో, ఎంతమంది రక్తాన్ని భూమి మీద ఒలికించాడో. అంత భయంకరమైనటువంటి రక్తాపరాధాన్ని, ఆ రక్తాన్ని ఒలికించడం ద్వారా, చిందించడం ద్వారా ఆ అపరాధాన్ని కూడగట్టుకున్నాడు దావీదు. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఆ రక్తాపరాధం అంతటిని కూడా దాని నుండి వచ్చేటువంటి ప్రతిఫలం, శాపం ఏదైతే ఉందో ఏమిటండి, నన్ను విడిపించేసే అంటాడు. అంతే, ఒక్క దెబ్బతో పోయింది, ఒక్కసారితో కొట్టుకుపోయింది అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు నా నాలుక, తర్వాత మాట, నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. ఎప్పుడండి? దేవుడు శుద్ధ హృదయమును ఒక మనుషునికి ఇచ్చినప్పుడు ఆ మనుషుడు దేవుని బిడ్డలారా చేసేటువంటి పనులలో రెండవ పని ఏమిటంటే దేవుని బిడ్డలారా ఉత్సాహ గానము, ఆయన నీతిని గురించి ఉత్సాహ గానము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి 15వ వచనం, మరలా తర్వాత మాటను చదువుకుందాం. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. ఆమేన్, హల్లెలూయా. ఏంటది? నా నోరు, ఆ వ్యక్తి యొక్క నోరు, నాలుక దేవుని బిడ్డలారా ఏం చేస్తాడంటే నోరు ఆయన స్తుతిని ప్రచురపరచునట్లుగా తెరవబడుతుందంట. దేని కొరకు నీ నోరు తెరవబడతా ఉంది? ఏంటండి? అసలు నీ మాట దగ్గరగా మాట్లాడి నిన్న గండ్రం అనే ఊరు వెళ్ళాం మేము ప్రార్థన, మా పెద్ద మనవరాలు కూడా తీసుకొని వెళ్ళాం. సరే, వడ్లమన్నాడు అనే ఊర్లో ఈవిడ బస్సు ఎక్కాలి. అది బందర్ నుంచి వస్తుంది. బందర్ నుంచి గుడివాడ బస్సు వస్తుంది, హనుమాన్ జంక్షన్ బస్సు వస్తుంది, నూజివీడు బస్సు కూడా వస్తుంది. సరే, వీళ్ళిద్దరిని అక్కడ దింపేసి నేను బండి వేసుకొని వచ్చేసాను. బస్సు ఎక్కిన తర్వాత నువ్వు ఏ ఊరు బస్సు ఎక్కావో నాకు ఎవరిదో ఫోన్ తీసుకొని చెయ్యని చెప్పా. ఏమంటే ఫోన్ చేసింది, నేను నూజివీడు బస్సు ఎక్కానని చెప్పి. నూజివీడు బస్సు ఎక్కితే మేర్జాపురం సినిమాల దగ్గర దిగేసేసి
నేను అక్కడ ఉంటానని చెప్పి నేను చెప్పేసాను. వర్షం ముందుగా నేను వచ్చేసాను, వెనకొచ్చింది. సరే వర్షం కూడా పడుతుంటే నేనేం చేశానంటే గన్నవరం వైపు చూసా. రాత్రి గన్నవరం వైపు నాకు ప్రార్థన ఉంది. శనివారం ఇక్కడ ప్రార్థన ఉంది కదా, ఏంటండి శనివారం ఇక్కడ ప్రార్థన ఉందిగా, ఇక్కడ ప్రార్థన చూడాలి, అక్కడ ప్రార్థన చూసుకోవాలి. సరే ఇక్కడ ప్రార్థన అమ్మగారు చూసుకోవడం లేదు. నేనేం చేశానంటే వర్షం వస్తుంటే గన్నవరం వైపు ఇట్లా చూసా. ఎటువైపు వర్షం పడుతుందో మనకు తెలిసిపోద్ది కదా, మేఘం ఇట్లా దిగి ఉంటుంది కదా. ఇటువైపు మేఘం దిగుంది, ఎటు జంక్షన్ వైపు. జంక్షన్లో పెద్ద వర్షం పడింది రాత్రి, నిన్న సాయంత్రం మధ్యాహ్నం 4-5 ఆ ప్రాంతం. అటు వర్షం లేదు అని చెప్పి నేనే ఇటు వస్తే తడిసిపోతానని చెప్పి దేవుని బిడ్డలారా అటువైపు తిప్పేసా. బండి తడవకుండా అటు నుంచి ఆవుటిపల్లి వెళ్ళి అక్కడి నుంచి వేరే వెళ్ళాల్సిన చోటకి రాత్రి ప్రార్థన వెళ్ళిపోయాను. నేనేం చెప్పాను అమ్మగారికి, మిర్జాపురం సినిమాల దగ్గర దిగగానే నువ్వు నాకు ఫోన్ చేయి అని చెప్పా. ఫోన్ చేయలా. ఏంటండి ఇంకా ఫోన్ చేస్తుంది చూసి సరే నేను వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిపోయా. ప్రార్థన ఎన్నింటి పెట్టారు ఇక్కడ. ప్రార్థన అయిపోయినాక పుష్పమ్మ ఫోన్ నుండి నాకు ఫోన్ వచ్చింది. టైం చూసుకున్నా, ఇప్పుడు ప్రార్థన అయిపోయి ఉంటుందిలే, అందుకే నేను పుష్పంతో ఫోన్ చెప్పేస్తుందిలే అని చెప్పానని అనుకున్నాను. అప్పుడు అమ్మగారు ఏమని నోరు తెలిసిందంటే, ఇప్పుడు దాకా నేను మిర్జాపురం సినిమాల దగ్గర కూర్చునేదాన్నేగా నేను నమ్ముకుంటే ఎట్లా నోరు తెరిచిందండి. నోరు దేనికి తెరుతున్నాను, ఏ మాటలు మాట్లాడుతున్నావు అసలు. నేను చెబుతున్నా ఏంటంటే అమ్మగారికైనా ఎవరికైనా సరే, అయ్యగారే శనివారం రేత్రి చనిపోయాడు అనుకోండి, నేను చెప్తున్నాను. నేను అమ్మ ఇట్ట కాదు విను. అమ్మగారు ఏం చేయాలంటే ఒక మంచం చాటునో ఏదో ఒకటి కప్పేసి చనిపోయిన వారికి ఎవరు చెప్పకూడదు, ప్రార్థన జరిపించాలి. చనిపోయిన తర్వాత చెప్పాలి, అది భక్తి. ఆమేన్, హల్లెలూయా. అయ్యగారి క్షేమం కన్నా, మరణ వార్త కన్నా, ఇంకో దానికన్నా చిన్నది కావచ్చు, ఇంకా చిన్నది కావచ్చు, ప్రార్థన గొప్పది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నోరు తెరిస్తే దేనికి తెరవాలి ఏంటండి, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవమని చెప్తావు. ఇంత చెప్పాల్సి వచ్చింది. అంతేగాని గొడవకో, పోట్లాటకో, ఇంకో దానికో, అరవటానికో, కరవటానికో, దానికో దీనికో కాదు. ఇవన్నీ చెత్త అన్నమాట. ఒక మాటలో చెప్పాలి, నీ తల్లి తండ్రి నీ పిల్లలు ఎవరు నీతో రారు. నాతో వచ్చేది ఎవరే అంటే దేవుడే. దేవుని కన్నా ఏంటండి ఆయన స్తుతించేటువంటి పని మిన్న. ఆమేన్, హల్లెలూయా. నిజమేది. ఆమేన్, అర్థమవుతుందండి. నా నోరు ఏంటండి, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులను తెరువుము. స్తుతి 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 స్తుతి. నువ్వు స్తుతి చేస్తే నీ అనుమానాలు చేస్తా, నువ్వు పోట్లాడితే నీ అనుమానాలు పోట్లాడతా. నేను ఎన్నోసార్లు చెప్పాను, శనివారం 3 గంటల నుండి 2 గంటల నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సైతాన్ వచ్చేస్తుంది. నువ్వు కాదు, అమ్మగారు మంచిదే, అయ్యగారు మంచోడే, విశ్వాసులు మంచోళ్ళే, పరమానందయ్య గారు మంచోడే, యాహాని గారు మంచోడే, సంఘస్థులు మంచోళ్ళే, పిల్లలు మంచోళ్ళు, అందరూ మంచోళ్ళు. ఎవరయ్యా మంచోడు కానిది అంటే సైతాను. దేవుని పనిని ఏదో విధంగా చెడగొట్టడానికి వాడు ఏం చేస్తాడంటే గోడ మీద పిల్లిలాగా రెడీగా కూర్చొని ఉంటాడు. ఎక్కడ దొరుకుతావా ఎక్కడ సందు దొరుకుతా అని చూస్తూ ఉంటాడు. అందుకనే అపవాదితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి
ఎక్కడ పడితే అక్కడ నోరు తెరుచుకొని స్వరం ఎత్తి మాట్లాడకూడదు. ఒకసారి మాట్లాడితే దేవుని పాట అన్న అయి ఉండాలి, ప్రార్థన అన్న అయి ఉండాలి, ఆయనకి స్తుతి చెప్పేటువంటి పని అయినా అయి ఉండాలి. అంతేగాని ఇతరాత్రములైనటువంటి వాటికి నీ నోరు తెరవకూడదు, నీ స్వరాన్ని నీ గొంతుని ఎత్తకూడదు. ఆమేన్. చూడండి ఏమనుంది ఇక్కడ, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుమో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే చూడండి 17 వచనం, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏంటండి, ఎప్పుడైతే ఒక మనుషుడు శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటాడో, తన మనసును దేవుని కొరకై ఎప్పటికీ ఎన్నటికి కూడా పడిపోకుండా చూచుకుంటాడో, ఆ మనుషుడు చేసేటువంటి పనులు అన్నమాట. మొదటి పని ఏంటి, దేవుని యొక్క త్రోవలను అతిక్రమము, దేవుని యొక్క క్రమము కాకుండా అతిక్రమము చేసేటువంటి వారికి బోధిస్తాడు ఆ వ్యక్తి. అమ్మా రెండమ్మా గుడికి, రెండమ్మా ప్రార్థనకి, అది క్రమం కాదమ్మా, అది మంచిది కాదమ్మా, ఇది మేలు కాదమ్మా, ఇది ప్రయోజనం కాదమ్మా, నీకు ఇది మంచిది కాదమ్మా, ఈ రావాలి నీ నోట్లో నుంచి. ఆమేన్. హల్లెలూయా. అసలు ఏం చేద్దాం, గుడిని ఏం చేద్దాం? చెప్తున్నా నేను, అయ్యా గుడయ్యా, గుడయ్య గారు గుడండి అని చెప్పి అందరూ చెప్తుంటే ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పాలి. అసలు నువ్వు చెప్పట్లేదంటే నీలో శుద్ధ హృదయం లేదు, స్థిరమైనటువంటి మనసు, ఆ మాటలు రావాలి నీ నోరు తెరిస్తే. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని అది వెళ్ళి ఇది పుల్లి అది ఇది కాదు. నీ ప్రయత్నం ఏమై ఉండాలంటే దేవుని యొక్క నామ మహిమార్థమైనటువంటి ప్రార్థన జరిగేటప్పుడు, ఒక నిర్మాణం చేసేటప్పుడు, ఒక సభలు పెట్టేటప్పుడు ఏంటండి, వీటి కొరకైనటువంటి మాటలు నీలో నుండి రావాలి, నీ నోట్లో నుంచి. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏంటండి, నీ త్రోవలను, ఆ దేవుని యొక్క మార్గమును ప్రజలకు, ఆ వ్యక్తి శుద్ధ హృదయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి, స్థిరమైనటువంటి మనసును పొందుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రజలు బోధ చేస్తాడంట. అర్థమవుతండి. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటి, ఆయన నాలుక, ఆ మనుషుని యొక్క నాలుక నీతిని గురించి ఉత్సాహ గానం చేస్తుందంట. ఆమేన్. చెడును గురించి, పాపాన్ని గురించి ఎక్కువ మాట్లాడదా ఆ నాలుక. ఏం మాట్లాడుతుంది? నీతిని గురించి, అంటే దేవుణ్ణి గురించి. ఆమేన్. హల్లెలూయా. దేవుని గురించి ఏం చేస్తుందండి ఆ నాలుక మాట్లాడు. ఎవరి నాలుక? శుద్ధ హృదయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి యొక్క నాలుక, స్థిరమైనటువంటి మనసును పొందుకున్నటువంటి వ్యక్తి యొక్క నాలుక దేవుని యొక్క నీతిని గురించి ఏం చేస్తుందండి? ఇది అద్దరు బిడ్డలారా, ఉత్సాహ గానము చేస్తాడు. ఎంత నీతిమంతుడు అయ్యా నీవు, నాకు కూడా నీతినిచ్చావు, నీ నీతిని నాకు దయచేసావు అని చెప్పి ఉత్సాహ గానము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక ప్రియ దేవుని బిడ్డలారా, మూడో మాట ఏంటి చూడండి, ఆ వ్యక్తి యొక్క నోరు దేవుని యొక్క స్తుతిని ప్రచురపరచుదంట. ప్రతినిత్యం కూడా ప్రచురపరచడం అంటే ఏంటి? ఏంటండి? ఇతరులకు దాన్ని ఏం చేయటం అంటే ఇతరులతో షేర్ చేసుకోవటం అన్నమాట, పంచటం, ఇతరులకు పంచటం. ఆమేన్. ఇది అందుకొరకు ఆయన నోరు తెరవమని దేవుడికి ప్రార్థన చేస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి? ప్రభువా నా నోరు ఆయన స్తుతి ప్రచురపరచుట కొరకు నా పెదవులను తెరువు ప్రభు అని ప్రతినిత్యం. అంటే నా పెదవులు ఎందుకు తెరవబడాలంటే, పెదవులు తెరిస్తే దేవుని మాటే, ఆయన స్తుతే. స్తుతి 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 స్తుతి
ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆమేన్. తప్పేంటి అసలు? నేను కొంత ఖాళీ దొరికితే గబాన్ బండేసుకొని పరమాన్ అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళిపోతాను. ఆయనే సౌక్గా ఉన్నాడు. ఎందుకని? కాళ్ళు పోయి ఏంటండి యాహన్ గారు కొద్దిగా తిరుగుతున్నాడు. ఆయన దొరకట్లా మనిషి. మాట్లాడితే ఆయనకుండే బాధలు ఆయనకుండే. నిమితాడికి వెళ్ళిపోవటం, నీళ్ళు కడుతున్నాడు. ఆయనకు అది సౌకుంటాడు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆయన దగ్గరికి వెళ్ళి రాయని ఎక్కించుకొచ్చేస్తాను. వెళ్ళి కూర్చుంటే ఈయన కూడా వస్తాడు అనుకోండి, కాదన్నాడు. అది కాదు అసలు సంగతి. ఏంటంటే మనము నిజముగా శుద్ధ హృదయాన్ని పొందుకుంటే, స్థిరమైనటువంటి మనసును కలిగి ఉంటే, దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనటువంటి పనిని మాత్రమే మన పనుల్లో, మన బ్రతుకులో, మన నడకలో, మన మాట, చూపు, ప్రతి దానిలో అది చక్కగా కనపడతానే ఉంటుంది. ఆమేన్. ఎప్పుడు వెళ్ళినా ఇప్పుడు ఆయన కొంచెం యాహాన్ గారికి కాళ్ళు నడవనెత్తున్నాయి కాబట్టి అట్లనే భక్తి చేయట్లేదని కాదు. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా బైబుల్ తెరిచి బైబుల్ చదువుతూనే ఉంటాడు. నేను ఫస్ట్ బైబుల్ చదవకుండా అన్నం తింటా చూసా మొన్న ఆయనకి. అంతే. ఎప్పుడు చూసినా బైబుల్ ముందేసుకొని, మరి అప్పుడు లేదా పని ఆయనకి. అంటే ఏంటి? సమయం దొరికితే ఏంటండి ఏ పని అది? నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు. అది ఆమేన్. హల్లెలూయా. సందు దొరికితే బైబిల్ చదువుకుంటామా, లేకపోతే ప్రార్థన చేయటమా, ఇంకోట దేవునికి ఇష్టమైనటువంటి పనులే. ఎవరిలో ఉంటాయి? శుద్ధ హృదయము కలిగి ఉన్నటువంటి వారిలో ఉంటే వాళ్ళు చేసే పనులు. రమ్మంటే తొందరగా ఎవరు వచ్చేస్తారు? శుద్ధ హృదయం కలిగిన వాళ్ళు, స్థిరమైనటువంటి మనసు కలిగిన వాళ్ళే. రా అని పిలిస్తే వచ్చేస్తారు గుళ్ళో ప్రార్థన చేయడానికి. అంతే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు మహారాజయుండి కూడా ఏంటండి, రాజయుండి కూడా ఆయన దేవుని దగ్గర ప్రాధేయపడుతూ కోరుకుంటూ ఉన్నటువంటి రెండు మాటలు ఏమిటంటే, ఒకటి, ఇదిగో నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయమన్నాడు. రెండోది, దేవుని బిడ్డలారా, నా మనస్సును స్థిరమైనటువంటి, గట్టిగా, స్టాండర్డ్గా, ఇక నీళ్ళ నుంచి పడిపోకూడదు. ఎవరిని చూసినా సరే, దేన్ని చూసినా సరే, నా కన్ను దేన్ని చూసినా సరే, ఇక దానికి నేను ఆశపడకూడదు, నీకే ఆశపడాలి. నేను ఆశపడితే నీకే, ఇక దేనికి కూడా నేను ఆశపడకూడదు అని చెప్పి దావీదు దేవుని యొక్క కోరుకుంటాడు. మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధానంలో ఉండి దేవుని మాటలను ఆలకిస్తున్నటువంటి మనము ప్రియ దేవుని బిడ్డలారా, 3 మాటలు శుద్ధ హృదయం కలిగినటువంటి వారు, స్థిరమైనటువంటి మనసు కలిగినటువంటి వారు చేసేటువంటి పనులు, 3 పనులు చూసాం. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నువ్వు ఈ పనులే చేస్తా ఉన్నావా? వీటికి వ్యతిరేకమైనటువంటి నడక నువ్వు నడుస్తూ ఉన్నావేమో ఒకసారి ఆలోచన. దేవునికి ఇష్టమైనటువంటి నడక కాకుండా నువ్వు నడవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడుగా, దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తెవుగా నీవు ఉండాలని, నడుచుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి శరీరధారిగా పంపించారు. 33 సంవత్సరాలు 6 మాసాలు ఇక్కడ జీవించడం, 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజ్యవార్తను ప్రకటించడం, శిలువ శ్రమకు అప్పగింపబడి శ్రమపడి మరణించి
సమాధి చేయబడి మరణాన్ని సమాధిని చేసి సజీవుడే తిరిగి లేవటం ఎందుకయ్యా అంటే, ఎద్దరు బిళ్ళరా, శుద్ధ హృదయమును దావీదు దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు. అది నీవు పొందుకోవాలి. స్థిరమైనటువంటి మనసును నూతనముగా నాకు దయచేయి ప్రభు అని దావీదు దేవుని అడుగుతా ఉన్నాడు. అది నీవు పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృపను, అట్టి ప్రేమను తండ్రినటువంటి దేవుడు ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ నిండుగా మెండుగా దేవుడు దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.